నమస్తే, నా పేరు శాలిని. ఈ6 టీవీలో ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. ఒంగోలు కూటమి పార్టీలో రచ్చకెక్కిన సీనియర్ నేతలు. ఆలయ నిర్మాణానికి 50 లక్షలు విరాళాలు అందించిన బీఆర్ఎస్ నేత. దేశమంతా ఆలయాలు మూతపడినా తెరిచే ఉండే ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి. అరుదైన కంటి వ్యాధుల నిర్ధారణలో ఉన్న లోపాలు, జన్యు సంరక్షణ సేవలను మెరుగుపరచాల్సిన ఆవశ్యకత గుర్తించి వార్తలు మాట్లాడారు. వరల్డ్ రేర్ డిసీజ్ డేని పురస్కరించుకొని ఇండియన్ ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్ ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్లో ప్రపంచ అరుదైన వ్యాధుల దినోత్సవాన్ని నిర్వహించారు. రైజ్ ది అవేర్నెస్ పేరుతో నిర్వహించిన ఈ సదస్సులో పలువురు వక్తలు దేశంలో అరుదైన కంటి వ్యాధుల నిర్ధారణ, జన్యు సేవలు, సమగ్ర సంరక్షణలోని లోపాలపై చర్చించారు. ఐఓఆర్డి వార్షిక నివేదిక 2025ను విడుదల చేశారు. సినీ దర్శకుడు మురళీధర్ ఇంద్రగంటి రూపొందించిన ఐ యామ్ నాట్ అలోన్ లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. First aim is to restore corneal clarity. Next is to improve visual function. Our final goal is to maximize quality of life of their victims. Of the papers published in the world literature, a review article published in the year 2023 from India, largest number of papers were published, 8 papers, of which 7 are from our group in the LV Prasad Eye Institute. Quality of life and life satisfaction in children with primary congenital glaucoma who had operated within few days to few months of birth. We understood the importance and the need for education and the continued care of these patients. These are the professional achievement or the educational achievement of the children. I'll come to it later on. A significant percentage of patients will be victim of visual impairment or even total blindness. Even though we know we cannot do much about the child for his vision or for eye treatment, lot of things, we should never say that nothing can be done. Lot of things can be done and must be done, not for the eye, at least for the child as a whole. అరుదైన వ్యాధుల్లో మన దేశంలో దాదాపుగా 7,000 మంది ఉన్నారు. అరుదైన కంటి జబ్బులు ఉన్న వాళ్ళు కూడా 450 మంది ఉన్నారు. అయితే వీటికి ఒక వాళ్ళకి అసలు మెడిసిన్స్ కానీ ఏమీ లేవు. ముఖ్యంగా ఐ డిజీజెస్ వల్ల ఉపయోగం ఏమిటంటే ఈ కళ్ళు చూస్తే లోపల మనుషులకు ఉన్న ఫస్ట్ అండ్ కళ్ళు చూడగానే వాళ్ళకి కొన్ని జబ్బులు తెలుసుకోవచ్చు చిన్నప్పుడే, పుట్టిన తర్వాత ఆ జబ్బులు తెలుసుకొని దానికి తీర్మానం చేసుకుంటే బాగుంటుంది. అంతేగాని అలా వదిలిపెడితే వాళ్ళకి జీవితం అంతా బ్లైండ్గానే అయిపోతుంది. ఈరోజు మేము చేసిందంటే వరల్డ్ రేర్ డిజీజ్ అంటే ప్రపంచంలో అందరూ ఈరోజు రేర్ డిజీజ్ కోసం అని ప్రత్యేకంగా గుర్తిస్తారు. అలాగే ప్రతి సంవత్సరం మేము మామూలుగా చేసేవాళ్ళం, ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఐ డిజీజ్ గురించి, రేర్ ఐ డిజీజ్ గురించే చేసామన్నమాట. ఇలాంటిది ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ వీఆర్ డూయింగ్ ఇట్. మొదటిసారిగా చేస్తున్నాం. ఇంతవరకు ఎవరు చేయలేదు. నెక్స్ట్ ఇయర్ ఇంకొక డిసిప్లిన్ మీద చేస్తాం. మాది ఆకనపల్లి గ్రామం, బెల్లంపల్లి మండల్, జిల్లా మంచిర్యాల. గోని వెంకట ముత్యపురావు ఆయన భూమి పట్టేదారి. మా దగ్గర 2,000 మంది రైతులు భూమి సాగు చేసుకుంటూ మా తాత ముత్తాతల కాడ నుంచి దాదాపు 70 సంవత్సరాల నుండి రైతులు సాగు చేసుకుంటూ కొనసాగుతుంది. వెంకట ముత్యపురావు మనమని నేను రైతుల దగ్గర 15 సంవత్సరాల క్రితం పట్టాలు చూపిద్దామని డబ్బులు వసూలు చేశాడు. వెంకట ముత్యపురావు మనువాడు అని వంశీకృష్ణారావు డబ్బులు వసూలు చేస్తున్నాడు. రైతులు డబ్బులు ఇచ్చినా కానీ ఇంతవరకు పట్టా చేయలేదు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మా రైతులందరినీ రెవెన్యూకు అధికారులకు అందరికీ పత్రం అందజేయడం జరిగింది. మీకు కొంత మాకు కొంత డబ్బులు గుంజుదామని బెదిరింపులు కూడా జరుగుతున్నాయి. గవర్నమెంట్ నుండి సంక్షేమ పథకం కూడా రైతులకు ఇంతవరకు అందలేదు. ఏదైనా అప్లై చేసుకుందామంటే పాస్బుక్ అడుగుతున్నారు. ఆ పాస్బుక్లు ఇవ్వడానికి కలెక్టర్ దగ్గరికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రైతులందరికీ పట్టాలు చేసి రైతులందరినీ కలెక్టర్ కలవడం జరిగింది. పత్రం అందజేశాం. మాకు హామీ ఇచ్చారు. భరోసా మీకు ఇస్తాను,
సాగును మీరే ఉన్నారని నాకు భారత మాత్రం ఇవ్వడం జరిగింది. మా దగ్గర వెంకటముత్తిరావు గోనె వెంకటముత్తిరావు అని చాలా పెద్ద మనిషి, బాగా జమానా. మా దగ్గర ఆయన పట్టేదారి. అయితే రైతులు ఉన్నారు మా దగ్గర, దాదాపు ఎంత లేదా కానీ 2000 మంది రైతులు ఉన్నారు. ఆయన భూమి కూడా 2000 చిల్లర ఇప్పుడు మిగిలి ఉంది పట్టకు. అయితే వాళ్ళ వారసుదారు కాదు కానీ వాళ్ళ బిడ్డ మనమడాట వచ్చి మాకు డబ్బులు ఇస్తే మేము పట్ట చేపిస్తామన్నాడు. ఒక 20 మంది దగ్గర డబ్బులు వసూలు చేసారు 15 సంవత్సరాల కింద. ఇప్పుడు కూడా కొంతమందిని వచ్చి బెదిరిస్తారు, ఏది మాకు డబ్బులు ఇస్తే మేము చేస్తామని. వాళ్ళతోటి అయ్యేది కాదు, చేసేది కాదు. కానీ మేము కలెక్టర్కి ఇంతకుముందు కూడా కలిసినాం. ఇప్పుడు మళ్ళీ కలెక్టర్కు చెప్పుకున్నాం, ఏది మాకు ఈ భూమి మీద మాకు 70-80 సంవత్సరాల ఉంది. మా తండ్రులు కాదు, మా తాత ముత్తాతలు, ఇది 4వ తరం. దాని మీద మేము సాగు చేసుకొని జీవనం ఉపాధి గడుపుతున్నాం. అదే ఉద్దేశంతో మేము ఇప్పుడు కలెక్టర్ గారికి ఒకటి అప్లికేషన్ వినతి పత్రం ఇచ్చినాం. మా కలెక్టర్ గారు లేరు కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ ఏం చెప్పారంటే, మేము దాని మీద దృష్టి పెట్టి మీకు 100% పని చేస్తామని మాకు హామీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ రైతులందరినీ పట్టుకొని వచ్చి నేను వినతి పత్రం అందజేసిన. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దళితులకు సముచిత స్థానాలు కేటాయించాలని టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుకరాజు మాదిగ డిమాండ్ చేశారు. పంజగుట్టలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీఎంఆర్పీఎస్ యువసేన అధ్యక్షుడు నల్లశివ మాదిగ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం. ఈ సందర్భంగా ఇటుకరాజు మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ ను ఓఆర్ఆర్ వరకు విస్తరించి 150 డివిజన్లను 300 డివిజన్లుగా మార్చారని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ప్రకారం తమకు సుమారు 56 సీట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు ఎంతో న్యాయం చేశారని, రాష్ట్ర మంత్రివర్గంలో కూడా 5 మందికి అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. ఇదే తరహాలో రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దళితులకు రాజకీయ అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. తెలంగాణ మాదిగ ఫ్రంట్ అధ్యక్షుడు జున్ను కనకరాజు మాదిగ మాట్లాడుతూ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దళితులకు సీట్ల కేటాయింపుపై త్వరలోనే మంత్రులతో పాటు ముఖ్యమంత్రిని కూడా కలుస్తామని అన్నారు. తమది రాజ్యాంగపరంగా న్యాయమైన డిమాండ్ అని చెప్పారు. ఇప్పటికే విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం దళితులకు తగిన గుర్తింపునిస్తుందని అన్నారు. నల్లశివ మాదిగ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్లో త్వరలోనే అన్ని సంఘాలను కలుపుకొని పాదయాత్రలు కూడా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ నేత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పంజగుట్ట అంబేద్కర్ చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి మరి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. అది ఏప్రిల్లో నోటిఫికేషన్ రాబోతా ఉంది, మేలో ఎలక్షన్ జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు 150 నుంచి 300 డివిజన్లుగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సిటీ సరౌండింగ్లో ఉన్నటువంటి రింగ్ రోడ్డు మధ్యలో వచ్చేటువంటి కాలనీలు, బస్తీలు అన్నింటినీ కలిపి 300 డివిజన్లు చేసిర్రు. మరి 300 డివిజన్లు చేసినందుకు సంతోషమే. మరి ఎస్సీ వర్గీకరణ జరిగి మాకు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ చేసినందుకు వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాం. మరి అదేవిధంగా 300 డివిజన్లలో కనీసం మాకు 15% రాజ్యాంగ పరంగా రావాల్సిన వాటా మరి జనాభా నిష్పత్తి ప్రకారం 18.4% మేము ఉన్నాం. కాబట్టి మాకు 56 నుంచి 57 సీట్ల వరకు ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కార్పొరేషన్ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అనేక రకాలుగా దళితులకు సేవ చేస్తూ మరి మాదిగలకు పెద్దపీట వేస్తూ వర్గీకరణతో పాటు అన్ని విధాలుగా మాకు ఈరోజు రాష్ట్రంలో 5 మంది మంత్రులు ఉంటే 2 మంత్రులు మాదిగ మంత్రులు ఉన్నారు. మరి అంటే 2 మాల మంత్రులు ఉన్నారు. మరి ఒక స్పీకర్గా గడ్డం ప్రసాద్ గారు ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం అని చెప్పి అనుకునే మేము మరి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా, ఎప్పుడు రిజర్వేషన్లు ప్రకటించినా మాకు 50 నుంచి 56 రిజర్వేషన్ సీట్లు కేటాయించాలి. మరి అదేవిధంగా జనరల్లో కూడా మాకు సీట్లు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పంజగుట్ట బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మహనీయుని సాక్షిగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. తెలంగాణ మాదిగ సంఘాల ఫ్రంట్ ఆధ్వర్యంలో మరి ఇప్పుడు ముఖ్య ఉద్దేశము ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా చిరకాల స్వప్నాన్ని సాధించి పెట్టాడు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యా, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో మా వాటా 15% ఉంది. కాబట్టి వాటా ప్రకారంగా వర్గీకరణ ప్రకారంగా కూడా ముఖ్యమంత్రి గారు ఈ గ్రేటర్ ఎన్నికల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో 300 డివిజన్లను నూతనంగా వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటులో భాగంగా ఈరోజు మేము అడిగే శాతం ఏదైతే ఉందో షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి రిజర్వేషన్ల శాతం ప్రకారంగా 15% ఉన్నాం. కాబట్టి ఆ 15%లో మరి మాది పావుదొక్క 10% ఉంది. కాబట్టి మాది ఉపకులాలు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అమలు చేయాలి ఎస్సీ వర్గీకరణ శాతం ప్రకారమే. ఈరోజు
నెల్లూరు నగరం ఒక్కసారిగా ఉలికి పడింది. నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అత్యంత సున్నితమైన ఈ వార్డులో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రి అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆపరేషన్ థియేటర్లు వార్డులు చీకటిమయమయ్యాయి. పసిబిడ్డలతో ఉన్న బాలింతలు, పురిటి నొప్పులతో ఉన్న గర్భవతులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల కోసం చేరుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా జి సిగడ మండలం పున్నాం పంచాయతీ బూటుపేట ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న కూర్మాన అరుణాకుమారి టీచర్ సృజనాత్మకంగా బొమ్మలు, షార్ట్ ఫిలిమ్స్, వర్కింగ్ మోడల్స్తో పాఠాలను పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తున్న తీరు ప్రశంసనీయమని మంత్రి లోకేష్ కొనియాడారు. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం రాష్ట్ర జాతీయ స్థాయి విద్యా శిక్షణలో కేఆర్పీగా, మాడ్యూల్ రచయితగా, ఈ కంటెంట్ సృష్టికర్తగా అరుణాకుమారి టీచర్ ఎనలేని కృషి చేస్తున్నారు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లక్ష్యానికి మీరంతా స్ఫూర్తి ప్రదాతలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమాచార సాంకేతిక పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఈరోజు ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా హైదరాబాద్ కోకాపేటలోని విశాఖ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించారు. రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి పనుల్లో బిజీగా ఉన్న మంత్రి పీఠాన్ని సందర్శించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి మరియు ఉత్తర పీఠాధిపతులు శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వాళ్ళను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. రాష్ట్రం పారిశ్రామికంగా, సాంకేతికంగా మరింత ముందుకు వెళ్లాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మంత్రి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అక్కడ జరిగిన కార్యక్రమాల వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలో తొలగింపు వివాదానికి దారితీసింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు మున్సిపాలిటీ సిబ్బందితో మున్సిపల్ కమిషనర్, పోలీసు అధికారులు తొలగించారు. మున్సిపల్ ఎన్నికల్లో తిరుమలగిరి గడ్డపైన బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరవేయడంతో అది చూసి తట్టుకోలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ చర్యకు పాల్పడ్డారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని మున్సిపల్ సిబ్బందిని ఇబ్బంది పెడుతూ అర్ధరాత్రి బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టించే పని పెట్టుకున్నారని మండిపడ్డారు. తొమ్మిది పోలు వదిలిపెట్టి మొత్తం పోలన్నీ 250 ఫ్లెక్సీలు పీకిరు సార్. ఇది పచ్చదేనా సార్? 250 ఫ్లెక్సీలు పీకిరు. పెద్ద మనిషి చెప్పినావు చెప్పారు సార్. ఆ పోలకి మీకు ఏం ఇబ్బంది కావట్లేదు, అర్థం పరిస్థితి తీయాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు నేను అవి ఉన్నాయి, అవి తీయవు. కొన్ని రిస్ట్రిక్షన్ కొన్ని ఉన్నాయి, కొన్ని చేస్తున్నావు అని చెప్పినావు. అది మన రకరకాలతో మాట్లాడినావు. ఇక మళ్ళీ మీరు అందరూ వచ్చి న్యూస్ చేస్తే బాగుంటుంది. ఒక పెద్ద మనిషిగా ఒక రెస్పెక్ట్ ఒకటి మాట్లాడినావు అంతే. ఇప్పుడు మీకు ఏమైనా ట్రాఫిక్ ఇబ్బంది అయితే చెప్పండి, మేమే తీస్తాం, మేమే వేసుకోవాలి. ఇబ్బంది కదా వచ్చేది, మేమే తీస్తాం సార్. మీకు దేనికి ఇబ్బంది అవుతుంది అసలు? మీకు ఏది ఇబ్బంది అవుతుంది, ఎక్కడ ఇబ్బంది అవుతుంది సార్ చెప్పండి సార్. మేము ఇబ్బంది లేని కూడా పెట్టుకున్నాం సార్. మేము ఇబ్బంది లేని 40 ఏళ్ళు రాజకీయం చేసిన రాకన్నా చైర్మన్ అయ్యాడు, సంతోష్ కోసం మేము పెట్టుకున్నాం. ఒక 20 రోజులు, నెల రోజులు ఉంచుకున్నాం సార్ మేము. అవి మీకేమైనా మీకు ట్రాఫిక్ కానీ మీకు మీ డిపార్ట్మెంట్ కానీ ఏమైనా ఇబ్బంది అయితే ఎప్పుడు మేమే తీసుకుపోయి ఎక్కడ వెళ్ళినా అక్కడ వేసుకుంటాం సార్. మేము అన్న మేమెందుకు మాట్లాడుతాం సార్? దగ్గర మాట్లాడా చెప్పినావు, మంచిగా చెప్పవు. ఎందుకు వచ్చారు మీరు?
కమిషనర్ గారు రమ్మంటే మమ్మల్ని దయచేసి భక్తి పారవశ్యంతో పురకించాల్సిన నెమలి శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవం కాస్త రాజకీయ రచ్చకు వేదికైంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రవర్తన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్వామివారికి సమర్పించాల్సిన పట్టు వస్త్రాల విషయంలో ఎంపీ కేసినేని శివనాథ్ పట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది భక్తుల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా జరుగుతున్న వేణుగోపాల స్వామి కళ్యాణంలో ఊహించని పరిణామం ఎదురైంది. సాంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే క్రమంలో ఎంపీ కేసినేని శివనాథ్ వాటిని తన తలపై ధరించి ఆలయంలోకి ప్రవేశిస్తుండగా ఒక్కసారిగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అడ్డుపడ్డారు. ఒకే పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల మధ్య ఇలాంటి ఆధిపత్య పోరు సాక్షాత్తు స్వామివారి ముందే జరగడం దురదృష్టకరం. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మొదటి నుంచి తన దూకుడు వైఖరితో వార్తల్లో నిలుస్తున్నారు. కానీ ఈసారి ఆయన చేసిన పని భక్తుల మనోభావాలను దెబ్బతీసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎంపీ కేసినేని శివనాథ్ పాటించిన సమన్వయం పట్ల ప్రజల్లో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తుల మధ్య ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డు కృష్ణతేజ అతిథి భవనం సమీపంలో ఉన్న క్యూ లైన్లో భక్తులు పరస్పరం ఘర్షణకు దిగారు. స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న క్రమంలో లైన్లలో ముందుకు వెళ్లే విషయంలో చోటు చేసుకున్న చిన్న వివాదం కాస్త పెనుగొడవకు దారితీసింది. ఒకరినొకరు నెట్టుకోవడమే కాకుండా వాగ్వాదానికి దిగడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. అయితే వెంటనే స్పందించిన టీటీడీ భద్రతా సిబ్బంది మరియు శ్రీవారి సేవకులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో క్యూ లైన్లో తీవ్ర ఒత్తిడి కనిపిస్తుంది. కృష్ణతేజ అతిథి భవనం వద్ద ఉన్న క్యూ లైన్లో ఈరోజు ఊహించని పరిణామం ఎదురైంది. వరుసలో నిలబడే క్రమంలో ఒకరినొకరు అతిక్రమించి వెళ్లడానికి ప్రయత్నించడంతో భక్తుల మధ్య గొడవ మొదలైంది. కొందరు భక్తులు సహనం కోల్పోయి పరస్పరం దాడులకు కూడా దిగారు. ఖచ్చితంగా స్వామివారి సన్నిధిలో భక్తులు క్రమశిక్షణతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అధికారులకు సహకరించడం వల్లే దర్శనం త్వరగా పూర్తవుతుంది. ఇప్పటికైనా భక్తులు టీటీడీ సూచనలను పాటిస్తారని ఆశిద్దాం. ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి ప్రశాంతంగా ఉంది. భక్తులను క్రమ పద్ధతిలో దర్శనానికి అనుమతిస్తున్నారు. Yeah.
నటుడు విజయ్ దేవరకొండ లక్ష్మిక దంపతులు నాగర్ కర్నూలు బలమూరు మండలం తుమ్మన్పేటకు చేరుకున్నారు. నూతన ఫామ్ హౌస్ లో గృహప్రవేశం సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అభిమానులు, కుటుంబ సభ్యులు, బంధువులు భారీగా తరలివచ్చారు. తుమ్మన్పేటలో సందడి వాతావరణం నెలకొంది. గ్రహణం ఉందంటే చాలు కాశీ నుంచి రామేశ్వరం దాకా దేవాలయాలన్నీ మూతపడతాయి. కానీ ఆ ఒక్క క్షేత్రం మాత్రం గ్రహణానికే సవాల్ విసురుతోంది. గ్రహణ కాలంలోనూ ముక్కంటి దర్శనమిచ్చే అద్భుత క్షేత్రం రాహుకేతుల నిలయం శ్రీకాళహస్తి. అసలు గ్రహణ సమయంలోనూ ఈ ఆలయం ఎందుకు తెరిచి ఉంటుంది? సాధారణంగా గ్రహణం వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలన్నీ మూతపడతాయి. గ్రహణ సమయానికి కనీసం 6 గంటల ముందే ద్వారాలు మూసివేసి గ్రహణం విడిచిన తర్వాత సంప్రోక్షణ చేసి మళ్లీ తెరుస్తారు. కానీ ఈ సంప్రదాయానికి భిన్నంగా గ్రహణ గండాలకు అతీత క్షేత్రంగా విరాజిల్లుతోంది చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి. చంద్రగ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మూతపడినా శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాత్రం భక్తుల కోసం యథావిధిగా తెరిచి ఉంటుంది. రాహుకేతు క్షేత్రంగా పేరుగాంచిన ఈ ఆలయంలో గ్రహణ ప్రభావం ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గ్రహణ కాలంలోని ఇక్కడ స్వామి అమ్మవార్లకు నిత్య పూజలు, అభిషేకాలు నిరాటంకంగా కొనసాగుతాయి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E6 TV.